కాదు సార్, ఇప్పుడు ఆయన చీట్ చేశాడని ఆయన చీతకరించి పక్కన పంపించేసి, ఈయన మళ్ళీ ఇప్పుడు చీట్ చేస్తున్నాడని ఈయన పంపించేసి 15 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు ఒక రాజధాని ఏంటో తెలియదు, ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఫామ్ అయిన స్టేట్గానే చూడాలి, దాని భవిష్యత్తు ఏంటో తెలియదు. ఎవరికి పట్టకపోతే ఎట్లా? ఆయన వద్దని ఈయన వద్దని ఆయన, ఇంకా ఆప్షన్ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. సార్ వెరీ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు సార్. నేను దీనికి చాలా స్ట్రైట్ గా ఆన్సర్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక అత్యంత తెలివైనటువంటి రాష్ట్రంగా ఈ భారతదేశంలోనే తెలుగు వారికి ఒక గుర్తింపు ఉంది, అందులో డౌట్ లేదు. తెలుగు వాళ్ళు చైతన్యవంతులు, దే ఆర్ వెల్ అవేర్, దే ఆర్ నాలెడ్జబుల్ అండ్ వాళ్ళు రాజకీయంగా చాలా చైతన్యం కలిగినట్టు. కానీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏమైపోతుంది అంటే నరసింహరావు గారు, 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు నాయుడు ఏం పరిపాలన చేశాడో వాళ్ళకి అనవసరం. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి బాగా చేయలేదు కాబట్టి ఆల్టర్నేటివ్ గా చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చారు. 2024 నుంచి 2029 వరకు, రేపు పొద్దున ఎలక్షన్ 24 వరకు 29 వరకు జరిగేటువంటి పరిపాలనలో నో డౌట్ అబౌట్ ఇట్, ఖచ్చితంగా వీళ్ళు ఎంత బాగా పరిపాలన చేసినా 1 ఇయర్కే వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చేసింది. రూరల్ ఏరియాలో ఇప్పుడు వీళ్ళు ఎమ్మెల్యేలు వెళ్ళినా చాప్ట్లో చీపుర్లు తీసుకొని కొట్టే పరిస్థితి వచ్చేసింది. వీళ్ళు ఎమ్మెల్యేలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు, ప్రజల దగ్గరికి వెళ్లే పరిస్థితి లేదు. 2029లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి, నాకు తెలిసి ఈ 11 సీట్లు కూడా వాళ్ళకి రావు. అవునా? ఈ 11 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీకి, జనసేనకి రావు. నాకు తెలిసి జనసేన పార్టీకి 0 నెక్స్ట్ ఎలక్షన్. సో ఈ పరిపాలన చేసి ఈ విధంగా చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా ఏమన్నా పరిపాలన చేశాడని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారం ఇస్తారా? ఎందుకు ఇస్తారు? ఆల్టర్నేటివ్, ఎయిదర్ దిస్ ఆర్ దట్. ఈ రెండు ఆల్టర్నేటివ్ ప్రభుత్వాలలో ఎవరి పరిపాలన బాగుంది, ఎవరి పరిపాలన బాగలేదని ప్రజలకు చాయిస్ లేదు. ఓకే, ప్రజలకి చాయిస్ లేకుండా దే ఫోర్స్ఫుల్లీ చూస్ అదర్ పార్టీ, బట్ బికాస్ దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. మాలాంటి వాళ్ళు నేనేమంటే రాష్ట్ర ప్రజలకు నేనేం అపీల్ చేస్తున్నానంటే, మాలాంటి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్న వ్యక్తులకు ఒకసారి అధికారం ఇవ్వమంటున్నాను. మాలాంటి వాళ్ళ చదువుకున్న వాళ్ళకి మేము ఒక న్యాయమూర్తిగా పనిచేసి ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యల పట్ల ప్రజల కోసం పనిచేసి కేవలం నిజాయితీగా, నిష్కల్మషంగా ప్రజల కోసం డబ్బు సంపాదన వదిలేసుకొని, అధికారాన్ని వదిలేసుకొని, ఒక గొప్ప జీవితాన్ని వదిలేసుకొని ప్రజల కోసం, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తున్న మాలాంటి వాళ్ళని మీరు ప్రజాప్రతినిధులు గెలుకొని ఒక్కసారి అసెంబ్లీకి పంపించండి. మాకు భాగస్వామ్యం ఇవ్వండి, ప్రజల భాగస్వామ్యం ఇవ్వండి. ప్రజల తరపున మేము రేపొద్దున చట్టసభల్లో మేము ఎలా ఫైట్ చేస్తామో చూస్తే గూస్ బంప్స్ వస్తాయి ఒక్కొక్కరికి. నా కోరిక ఒకటే నరసింహరావు గారు, నేను మొట్టమొదటి అసెంబ్లీలోకి అడుగు పెట్టే రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితోటి, రాజ్యాంగంతో అసెంబ్లీలోకి అడుగు పెడతాను. ఒక రోజు నేను ఈ దేశ పార్లమెంట్ లోకి ఒక రోజు అడుగు పెడతాను. ఒక రోజు అడుగు పెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఒక చదువుకున్న వ్యక్తికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో వెళ్ళినటువంటి వ్యక్తి రేపొద్దున సమాజాన్ని, అసెంబ్లీలో ప్రజా ప్రతినిధులుగా ఉన్నటువంటి సభను ఎలా నడిపించగలడో చూదురు గారు. ఈ ప్రజలకు నేను ఖచ్చితంగా వాగ్దానం చేస్తున్నా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అంతే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి, మీ ఇద్దరు కాదు. ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ కావాలి, ఒక మేధావి కావాలి. ఈ దేశాన్ని పరిపాలించడానికి, రాష్ట్రాన్ని పరిపాలించుకుని ఒక్క హానెస్ట్ లీడర్ ఇస్ సఫిషియంట్. 1 హానెస్ట్ లీడర్ ఇస్ వెరీ మచ్ రిక్వైర్డ్. ఆ 1 హానెస్ట్ లీడరు ఎవరు? డబ్బులు ఉన్నవాడు హానెస్ట్ లీడరా? 30 కేసులు పెట్టుకున్నవాడు హానెస్ట్ లీడరా? లేకపోతే 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్నవాడు హానెస్ట్ లీడరా? లేకపోతే చంద్రబాబు నాయుడు కడుపును పుట్టాడు కాబట్టి నారా లోకేష్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉందా? మాకెందుకు లేదు ఎలిజిబిలిటీ అంటాను. ప్రజలు మమ్మల్ని ఎందుకు నమ్మరు అంటున్నారు. అలాగని నేను ప్రజల్ని ఫోర్స్ చేయటంలా, ప్రజలని చేత నమ్మకం కలిగించుకోవాల్సిన బాధ్యత మాది. ఆ దిశగా పనిచేయాలి, అవేర్నెస్ ఇవ్వాలి, ఆ దిశగా పని చేస్తాను, అందులో డౌటే లేదు. మాలాంటి వ్యక్తులు, మీలాంటి వ్యక్తుల యొక్క సపోర్ట్ తోటి ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ కావాలి. ఇప్పుడు అక్కడ ఉంది, తెలంగాణ ఉంది. కేసీఆర్ ఏం పరిపాలన బాగా చేయలేదని రేవంత్ రెడ్డికి ఇచ్చారు. రేపొద్దున రేవంత్ రెడ్డి కాబట్టి కేసీఆర్. వెర్ ఇస్ ఆల్టర్నేటివ్? ప్రజలు ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి, విద్యార్థులు ఆలోచించాలి, మహిళలు ఆలోచించాలి, ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాలి. ఆల్టర్నేటివ్ అనేది లేకపోతే ఆ వ్యవస్థ కుప్పకూలిపోతుంది.
10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి మళ్ళా రేపు ముఖ్యమంత్రిని చేస్తావా? ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి చేస్తావా? 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్నాడు అని చెప్పి ఎలిగేషన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని మళ్ళా ముఖ్యమంత్రి చేస్తారా? లేకపోతే రెడ్ బుక్ తోటి రాజ్యాంగాన్ని చేసి కనపడి నెలలో లోపలేసి వీసీలను రాజీనామా చేయించి, మహిళా కమిషన్ రాజీనామా చేయించి, ఆడపిల్లల్ని ఎక్కడ ఉద్యోగాలు ఉంటే అక్కడ రాజీనామా చేయించి, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి ఇన్స్టిట్యూషన్ లో ఉన్న వ్యక్తులు బెదిరించి రాజీనామా చేయించి, ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగంలో పరిపాలన చేస్తున్న నారా లోకేష్ ఈజ్ ఓన్లీ అవర్ ఇన్స్పిరేషన్. ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి అలాంటి లీడర్ కావాలా మనకి భవిష్యత్తులో? కనపడిన వాళ్ళని నరికి చంపేయండి అని చెప్పేటువంటి లీడర్ మనకి ఇన్స్పిరేషన్ గా కావాలా? రేపు మన బిడ్డ బయటకు వెళ్తే సంతోషంగా ఇంట్లోకి రావద్దా? రేపొద్దున మన బీటెక్ చదివిన నా కొడుకు ఇక్కడ విజయవాడలో ఉద్యోగం చేసుకోవద్దా? ఎంతకాలం తమిళనాడు, చెన్నై, పూణే వలసిపోతారండి? మన బిడ్డలు మనం ఉద్యోగాలు చేయాలి అంటే హానెస్ట్ లీడర్ ఉండాలి. అరే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎవడన్నా కంపెనీ 100 కోట్లతో పెట్టుబడి పెడితే నాకెంత నీకెంత, చంద్రబాబు నాయుడు హయాంలో పెట్టుబడి పెడితే నీకెంత నాకెంత. ఈ విధంగా రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు, డెవలప్మెంట్ లేనప్పుడు, లక్షల కోట్ల రూపాయలు అప్పులు అవుతున్నప్పుడు ప్రజలు ఆలోచించాల్సినటువంటి బాధ్యత ప్రజల మస్తిష్కాలకు ఇంకా రాకపోతే ఇంకా ఎన్ని సంవత్సరాలు? మీరు అన్నట్టు ఎప్పుడు అదే అన్న వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. యూ రేజ్డ్ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. రేపొద్దున 29లో చంద్రబాబు నాయుడు పనిచేయలేదని జగన్మోహన్ రెడ్డికి ఇస్తే వాట్ యువర్ ఎక్స్పెక్టింగ్? నేను జగన్మోహన్ రెడ్డిని కూడా డైరెక్ట్ గా అడుగుతున్నాను, నేను మీ ద్వారా ఆయన అడుగుతున్నా. 2028లోనో 27లోనో పాదయాత్రకు వెళ్తాను అంటున్నాడు. వై అండి? పాదయాత్ర దేనికి వెళ్తావు నువ్వు? ఆన్ వాట్ రీజన్? యువర్ ఎలిజిబుల్, హౌ యు ఆర్ మోరల్లీ యు ఆర్ సపోర్టింగ్ యువర్ యాక్షన్? నీకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రికి అధికారం ఇస్తే ఒక్కనాడు ప్రజలను కలవలేదు, ఒక్కరోజు ఒక ప్రెస్ మీట్ హోల్డ్ చేయలేదు. మళ్ళీ ఈ రోజు పాదయాత్రకు వచ్చి ఏం తెలుసుకుందాం అని ప్రజల యొక్క కష్టాలు ఏం తెలుసుకుందాం నువ్వు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నావు అంటే మ్యానిపులేషన్ రాజకీయాలా? కైండ్ ఆఫ్. నీకు 5 సంవత్సరాల ఆపర్చునిటీ వచ్చినప్పుడు నువ్వు ఎలా పరిపాలించావు? నీ ఎమ్మెల్యేలకి, నీ మంత్రులకి నీ దగ్గర అపాయింట్మెంట్ లేదు. మరి ఈ రోజు నువ్వు రేపు పొద్దున సజ్జల రామకృష్ణారెడ్డి తోటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నడుపుతా, నువ్వు రేపొద్దున ఏ విధంగా 5 సంవత్సరాలు మళ్ళీ ప్రజల్లో పాదయాత్రలకు వెళ్ళి ప్రజల కష్టాలు ఏం తెలుసుకుంటావు నువ్వు? మళ్ళీ కనీసం వీళ్ళు మేము ఈ పొరపాట్లు చేశాం, మమ్మల్ని క్షమించండి, ఇంకోసారి చెయ్యం, ఆ పశ్చాత్తాపం కూడా నాయకుల దగ్గర కనపడట్లేదు కదా. అటువంటి ఒక ప్రకటన కూడా కనీసం కనపడట్లేదు కదా. స్టిల్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ చీఫ్ మినిస్టర్. వాళ్ళ మస్తిష్కాల్లో ఉన్నటువంటి ఆలోచన ఇదే. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ది చీఫ్ మినిస్టర్. ఒక్క మాట చెప్తా, సజ్జల రామకృష్ణారెడ్డిని మార్చారా? లేదు. జగన్ కోటరీని మార్చారా? జగన్ స్టైల్ ఆఫ్ వాకింగ్, జగన్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మారిందా? జగన్ స్టైల్ ఆఫ్ వాకింగ్, టాకింగ్ మారిందా? నథింగ్ హ్యాస్ చేంజ్డ్. నథింగ్ హ్యాస్ చేంజ్డ్. జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం మారకపోతే, జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం మారకపోతే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అదే క్వార్టరీని మేనేజ్ చేస్తే, జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, వాళ్ళు ఎలా నడుపుకుంటారు అనేది ఐ డోంట్ కేర్, నాకు అనవసరం. ఇప్పుడు 2029-24 తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎవరిని అపాయింట్ చేసుకుంటాడో, ఎవరితో నడుపుకుంటాడో, ఏం చేసుకుంటాడో, who are they to advise them? It is his party. I have my own party. He has his own party. అనవసరం. కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరు, ఆయన పార్టీ వ్యవహరించిన తీరు మాత్రం నేను ప్రశ్నించాను. ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఆల్ ఇన్ వన్. మళ్ళీ మనం ఆ పాత ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఉపయోగం లేదంటాను. 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టిన తర్వాత ఆ ప్రభుత్వం యొక్క తప్పులు మనం చెప్పాల్సిన పని లేదు. కానీ వెన్ ఇట్ ఇస్ కమ్ టు కంపారిజన్, ఈ రోజున తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలన్నింటినీ కూడా ఎండగట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాల్ని, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుశ్చర్యల్ని, జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి దుర్మార్గకరమైనటువంటి వాటన్నిటినీ కూడా పైకెత్తి చూపించే కదా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చింది. అవును కదా. చెప్పినటువంటి మాటలకి చేస్తున్నటువంటి పనులకి కంపారిజన్ లేదు. నేను అక్కడ కంపేర్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలను కంపేర్ చేసి మీరు ప్రజల బంధాలను పొందిన మీరు ఇంతకంటే దుర్మార్గాలు చేస్తుంటే రాష్ట్ర ప్రజలకి ఆల్టర్నేటివ్ ఎక్కడుందంటున్నా నేను. ఇప్పుడు మిమ్మల్ని ఎన్నుకున్నందుకు రాష్ట్ర ప్రజలు ఎక్కడ సంతోషపడుతున్నారు?